హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ ఏటీపీ అమ్మాయి ఆయుష్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు కూడా బాగుంటారు అండ్ బాగుండాలి అనేసి అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానమాట. ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే రోజు అండి. ఈ వీడియో వచ్చేసి ఆ రోజు షూట్ చేశానమాట. కానీ అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అవుతూ ఉందండి. నా లేజినెస్ వల్ల ఎందుకో లేట్ అవుతూ ఉందన్నమాట. అండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం అండి. సో ఇంకా ఇక్కడైతే ఇంకా ఈరోజు అయితే అప్లోడ్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో అంటే వాయిస్ ఇవ్వడానికి కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ ఉండడం వల్ల ఇంకా మధ్యలో వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా ఇంకా కాఫ్ వస్తూ ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అండ్ ఇంకా కంటిన్యూగా అసలు మాట్లాడలేము కాబట్టి ఇంకా నేను అందుకే లేట్ అయిపోయింది అనమాట. ఇంకా కోల్డ్ వచ్చిందంటే మనకు ఒక 4-5 డేస్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అందుకే ఇంకా అదంతా తగ్గిన తర్వాత వాయిస్ అయితే ఇచ్చేసి ఇప్పుడైతే ఇంకా అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా ఆ రోజు అయితే సండే కదా, సండే మార్నింగే లేచేసి టిఫిన్ చేసేసి మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయ్యేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి బయటకైతే వెళ్తూ ఉన్నామన్నమాట. సో మా హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్యది శ్రీమంతం అనమాట. సో మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారనమాట. సో నేను అక్కడికి ఏం వెళ్తాలి అనేసి అయితే కొంచెం నెగ్లెక్ట్ అయితే అయ్యాను. కానీ వాళ్ళు 3-4 టైమ్స్ కాల్ చేసేసారనమాట. ఇంకా వెళ్ళకపోతే బాగోదు ఇంకా అనేసి అయితే ఇంకా ఇక్కడైతే ఇంకా రెడీ అయితే అవుతూ ఉన్నానండి. అక్కడికి ఎంత ఫాస్ట్గా చేశానండి మార్నింగ్ నుంచి వర్క్స్ అయితే. కానీ నేను రెడీ అయ్యి వెళ్ళేపాటికి 11 అయ్యిందనమాట. ఇంక ఇక్కడైతే చీర అయితే ఇంక నార్మల్గా నాకు ఇలాంటి శారీస్ చాలా ఇష్టము అండ్ కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఈ శారీ అయితే ఇంకా నేనైతే ఇంకా సెలెక్ట్ చేసేసుకుని ఇదైతే కట్టేసుకున్నాను. అండ్ నాకు ఇది చాలా బాగా ఇష్టం అనమాట. కట్టుకోవడానికి కూడా ఒక 10 మినిట్స్లోనే అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు చీరలు అంటే చాలా ఇష్టము, కట్టుకోవడం కానీ అంటే చాలా ఇష్టం అనమాట. కట్టుకోవాలనిపిస్తుంది కానీ నాకు కట్టుకోవడం అంతగా రాదండి. ఇంకా కొంచెం ఏమైనా పట్టు శారీస్ కానీ కొంచెం ఏమైనా హెవీగా ఉన్నటువంటి శారీస్ కట్టుకోవాలంటే చాలా కష్టం, అసలు కట్టుకోలేను అనమాట. ఇలాంటి శారీస్ ప్లెయిన్ ఉన్నటువంటి శారీస్ ఇంకా ఇలాంటివి అయితే కట్టేసుకుంటాను. అందుకే ఇంక ఇది కట్టుకున్నాను. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది ఇది. సో సింపుల్గా ఉన్నా కూడా చాలా మంచిగా కనపడుతుంది అనమాట. సో నేను ఎప్పుడైనా సరే హెవీగా ఎప్పుడూ రెడీ కానండి. సో ఆల్ టైం ఒక్కటే ఉంటానన్నమాట. నేను ఇంకా ముఖానికి కూడా ఏది కూడా ఎక్కువగా అసలు క్రీమ్స్ కానీ ఏమీ యూస్ చేయను. సో చూస్తున్నారు కదండి, ఒక్క ఫెయిర్ అండ్ లవ్లీ, ఒక పౌడర్, ఒక స్టిక్కర్ అంత తప్ప ఇంకా ఏది యూస్ చేయను. ఇంక ఇలాంటప్పుడు కొంచెం అలాగా లిప్స్టిక్ అలాంటివి కొద్దిగా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇదనమాట. ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట ఎలా కట్టుకున్నాను ఏంటి అనేసి అయితే. ఇంకా నేను కూడా ఇంకా మిర్రర్లో చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ కూడా అంతా కూడా పర్ఫెక్ట్గా అనిపించింది. ఇక్కడైతే ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ అంతా వేసేసుకొని ఇంకా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. నాకు మేకప్ పైన అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో ముందు ఉండేదండి, ఒకప్పుడు ఉండేది. పెళ్ళికి ముందు మంచిగా పెళ్ళికి ముందు ఉండేది, పెళ్ళైన ఒక 1 year వరకు ఉండేదన్నమాట మంచిగా రెడీ కావాలి అనేసి అయితే. ఇప్పుడు ఎప్పుడైతే నాకు బాబు పుట్టారో అప్పటి నుంచి అస్సలు మేకప్ అంటేనే ఇంట్రెస్ట్ అయితే లేకుండా పోయిందనమాట. ఇంక ఇలాంటప్పుడు ఇంకా కొంచెం అలాగ కొద్దిగా రెడీ అవుతూ ఉంటాను. నేను మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ పెడతాను కదా, నేను డైరెక్ట్ అలాగే పెట్టేస్తానండి. అస్సలు నేను ఫిల్టర్ చేయను, అసలు ఏది కూడా చేయను అనమాట. సో ఏది యూజ్ చేయను, డైరెక్ట్ కెమెరాలో ఎలా తీసానో అలాగే ఇంకా పెట్టేస్తానమాట. ఇంకా మామూలుగా ఇంకా రీల్స్లో కూడా అంత నేను ఎక్కువగా రెడీ కాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చూడొచ్చు మీరు. ఎక్కువగా రెడీ కాను, ఒక్క ఫిల్టర్ యూజ్ చేస్తాను అంతే అక్కడ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి. ఇంకా అంతేనండి. ఇంకా ఇక్కడైతే సింపుల్గా రెడీ అయితే అయిపోయేసాను. ఇంకా లిప్స్టిక్ ఒక్కటి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అంతే అనమాట. డైలీ నేను ఎలాగో బయటకు వెళ్ళినప్పుడు రెడీ అవుతాను, ఇప్పుడు కూడా అలాగే రెడీ అయ్యాను అనమాట. ఏంటంటే శారీ కట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా ఇలాగైతే రెడీ అయితే అయిపోయాను అనమాట. అక్కడికి ఇంకా లేట్ అవుతుంది అనేసి అయితే మా హస్బెండ్ ఎప్పుడు కూడా నేను ఇలా రెడీ కావాలంటే మా హస్బెండ్ ఇంకా నన్ను అంటే ఫోర్స్ చేస్తుంటాడు అనమాట, తొందరగా అనేసి అయితే. ఇంక ఇక్కడ కూడా అంతే, వాళ్ళిద్దరు ఆల్రెడీ రెడీ అయితే అయిపోయేస్తారనమాట. ఇంకా నేను ఇంకా రెడీ అయ్యేసి ఇంకా కమ్మలు కూడా ఏమీ మార్చాను, ఎందుకంటే నార్మల్ మనకు ఫ్యామిలీ ఫంక్షన్ కాదు, మన ఓన్ కాదు కాబట్టి ఇంకా అంత ఎక్కువగా రెడీ కానమాట ఇలాంటి బయట వాళ్ళ ఫంక్షన్స్కి. ఇంకా జ్యువెలరీ కూడా అంతే అండి, డైలీ వేర్వి అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటాను అనమాట. ఇది ఒక్కటి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. బ్లాక్ బీడ్స్ చాలా ఇష్టం నాకు ఇది, అండ్ చాలా మంచి లుక్ ఉంటుంది. మన పెళ్ళైన వాళ్ళకు ఈ బ్లాక్ బీడ్సే ఒక అందాన్ని అయితే ఇస్తాయన్నమాట, అండ్ చాలా బాగుంటుంది. నేను ఇది ఒక్కటైతే యూజ్ చేస్తానమాట. ఇప్పుడు కూడా ఇది ఒక్కటే వేసేసుకున్నాను. అంటే సింపుల్గా ఉండడం నాకు చాలా ఇష్టం అనమాట. ఓవర్ మేకప్ అస్సలు ఇష్టం ఉండదు. సో చూసారు కదా, ఇలాగనమాట సింపుల్గా ఇలాగైతే ఇంకా రెడీ అయితే అయిపోయాను అనమాట. ఇంకా వెళ్ళిపోవడమే.
సో ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అంటే హెయిర్ స్టైల్ కూడా ఇదే నాకు లైక్ అవుతుంది, ఇంకా శారీలో కూడా ఇదే సెట్ అవుతుంది అనమాట. ఇంకా చూసుకుంటూ ఉన్నాను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది అయితే. ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్, బాబు, నేను ముగ్గురం కలిసి ఇంకా వెళ్ళిపోవడమే. ఇక్కడైతే ఇంకా ఒక చేతికి అయితే ఇంకా వాచ్ అయితే కట్టేసుకుంటాను, ఇది నార్మల్ ఎప్పుడు ఉంటుంది. ఇంకో హ్యాండ్కి వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇంకా శారీకి సెట్ అయ్యే బ్యాంగిల్స్ అయితే ఇంకా వేసేసుకుంటాను అనమాట. సో ఇలాగేనండి, ఇంత సింపుల్గా ఉంటేనే చాలా బాగుంటుంది. ఓవర్గా ఏదైనా మేకప్ అయ్యామంటే అస్సలు నచ్చదు. న్యాచురల్గానే బాగుంటాం ఎవరైనా సరే. ఇంకా కొంతమంది కంటే ఇంకా ఉంటుంది, వాళ్ళకు రెడీ అవ్వాలనే పిచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఇంకా రెడీ అయితే అవుతారు. అంత ఓపిక మనకు లేదులేండి. ఇంక ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే శారీకి సెట్ అయ్యేవైతే ఇంకా వెతుక్కుంటూ ఉన్నాను. నేను అన్నీ కూడా ఇక్కడ ఇందులోనే పెట్టేసుకుంటాను అనమాట. డైలీ వేర్ అన్నీ కూడా ఇందులోనే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా బ్యాంగిల్స్ కానీ అన్నీ కూడా. ఇంకా మొన్న వేరే ఏదో ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాం కదా, ఆ రోజు బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అవి వెతుక్కుంటూ ఉన్నానండి. నాకు మేకప్ అయినా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను ఎక్కువగా వాటి గురించి అస్సలు థింక్ చేయను అనమాట. కావాల్సినప్పుడు ఇలాంటి టైంలో అప్పుడప్పుడు ఇంకా కావాల్సి వస్తుంది కాబట్టి అలా వెతుక్కుని ఇంకా వేసేసుకోవడమే. ఇంకా స్పెషల్గా ఏమీ ఇంకా కొనుక్కోమన్నమాట. ఇంకా అంటే ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే ప్రతి ఫంక్షన్కి ప్రతి దానికి ఇంకా షాపింగ్ చేస్తూనే ఉంటారు. మనం అలా కాదు, ఏదైనా మెయిన్ ఉన్నటువంటి దానికి ఇంకా షాపింగ్ కానీ ఇలాంటి వాటికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తాము. అలా ఇలా పడేసేలాగా చీర అయితే ఇంకా చక్కగా కట్టేసుకున్నాను. సో నాకు ఇలాంటి శారీసే బాగా కనపడతాయి అండ్ నాకు కట్టుకోవడానికి కూడా ఇలాంటి శారీసే బాగుంటాయి అనమాట. ఇంకా ఫైనల్లీ ఇలా అయితే సింపుల్గా మంచిగా రెడీ అయితే అయిపోయాను అనమాట. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాగే రెడీ అవుతాను. ఏదైనా మన ఫ్యామిలీ ఓన్ ఫ్యామిలీ ఏదైనా మ్యారేజెస్ కానీ అలాంటి వాటికైతే కొంచెం ఎక్కువగా రెడీ అవుతాం అనమాట. సో ఇక్కడైతే చూసారు కదా, ఇవన్నీ అయితే ఇవాళ తీసుకెళ్తున్నాం అనమాట ఇవ్వడానికి. మనం శ్రీమంతంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఖచ్చితంగా తీసుకెళ్తాము ప్రతి ఒక్కరు కూడా. ఇంకా నేను వచ్చేసి శారీ అండ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఇంకా సెట్ అనమాట శారీ కలరు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. ఫ్రూట్స్ తీసుకున్నాను, వీటితో పాటు పసుపు కుంకుమ అండ్ స్వీట్స్ అయితే తీసుకోవాలి. ఇంకా అవి పెండింగ్ ఉన్నాయి, వెళ్ళేటప్పుడు అలాగే తీసుకెళ్దాము అనేసి అయితే ఇప్పుడైతే ఇంకేం తీసుకురాలేదు. పసుపు కుంకుమ నేను ఇంట్లో ఉందనేసి అయితే ఇంకా వచ్చేసాను అనమాట. కానీ ఇంకా వెతికాను, దొరకలేదు. నాకు అంటే ఉన్నాయి ఎక్కడో, కానీ ఇంకా ఇప్పుడు వెతికితే దొరకలేదు అనమాట. చాలానే ఉన్నాయి. లాస్ట్ టైం నేను పూజ చేసుకున్నాను కదా వరలక్ష్మి వ్రతము, అప్పుడు చాలా తెచ్చేసుకున్నాను. ఉన్నాయనేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే లేదు, ఇంకా అందుకే ఇంకా సరేలే అటు వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం అనేసి అయితే ఇంకా అవి ఒకటి పెండింగ్ అనమాట. సో స్వీట్ బాక్స్ అండ్ పసుపు కుంకుమ, కొద్ది ఫ్లవర్స్. సో ఇవైతే ఇంకా తీసుకెళ్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా కవర్లో అయితే వేసేసుకుంటున్నానండి. ఫ్రూట్స్ అన్నీ కూడా కవర్లో అయితే వేసేసుకుని వెళ్తాను అనమాట. ఇంకా మా హస్బెండ్, మా బాబు ఆల్రెడీ కింద ఉన్నారండి. నేను ఇంకా వీడియో కోసం అయితే ఇంక ఇక్కడ ఉన్నాను. సో ఇవి వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా ఇంకా మనం దీంట్లోనే పెట్టేసుకుంటాము. సో ఇలాగ అయితే ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసుకునేసి అయితే ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా ఇదండి. సో మన లేడీస్కి ఎన్నో ఉంటాయి, ఇంకా అన్నీ కూడా పక్కన పెట్టేసి ఇలాంటి వాటికి ఖచ్చితంగా మనం అటెండ్ కావాలి అనమాట. ఎందుకంటే పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇంకా చూస్తాను, అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీయడానికి ట్రై చేస్తానండి. బట్ నాకేంటంటే కొత్త ప్లేస్కి కానీ సో కొత్త మనుషులతో కానీ కొంచెం మాట్లాడాలంటేనే కొంచెం ఇబ్బంది నాకు. అలాంటిది అక్కడ వీడియో తీయాలంటే అస్సలు కాదు. బట్ ట్రై చేస్తాను, మీకు చూపించాలి కదా, అట్లీస్ట్ ఒక్క 1 మినిట్ కాకపోయినా హాఫ్ మినిట్ అయినా తీయడానికి అయితే ట్రై చేస్తానండి. సో చూద్దాము అక్కడ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ మనకు తెలియదు కదా. సో అందుకోసము ఇంకా నేను వెళ్తున్నది కూడా సెకండ్ శ్రీమంతం అండి. ఫస్ట్ శ్రీమంతం అయితే కాదు ఆ సిస్టర్కి, సెకండ్ శ్రీమంతము. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే. ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఫైనల్గా ఇంకా ఇలా రెడీ అయిపోయిందండి. ఇంకా అన్నీ తీసేసుకొని ఇంకా దారిలో కొన్ని చెప్పాను కదా, సో అవి తీసేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. ఇంకా వచ్చాక కూడా కొంచెం అలాగా తీస్తాం వీడియో అయితే. ఇంకా సో వీలు అవుతుందో లేదో తెలియదు, కానీ వచ్చాక అక్కడ వీడియో తీయడానికి వీలు అవుతుందో లేదో చూస్తాను అనమాట, ట్రై చేస్తాను. ఓకేనా అండి. సో ఇంకా కంటిన్యూ అవుతుంది, నేనైతే ఇంకా వెళ్ళిపోతాను. సో మీరు కూడా చూస్తూ ఉండండి. ఓకేనా, వెళ్దామా ఇంకా.
సో ఇంకా ఇక్కడ ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ కనపడుతుంది కదా ఆ అక్కదే అనమాట శ్రీమంతము, సెకండ్ అనమాట. ఇంకా ఆ పాప వచ్చేసి కూతురు అండి, అక్క కూతురు, పెద్దగా ఉంది ఆల్రెడీ పాప. ఇంకా ఇక్కడ అన్నీ కూడా ఇంకా రెడీ అయితే చేసేసి అయితే పెట్టేస్తారనమాట. మేము వెళ్ళే లోపు అంతా రెడీగా చేసి పెట్టేశారు. ఇంక ఇక్కడైతే ఇంకా ఫొటోస్ కోసము, ఇంకా వీడియో కోసం, ఫోటో కోసం అలా క్లిప్స్ అయితే తీస్తున్నారనమాట. ఇలాగ అందరూ కూడా ఇంకా పట్టేసుకుని చేతుల్లో ఫ్లవర్స్ అన్నీ ఒకసారి, అంటే ఫ్రూట్స్ అన్నీ ఒకసారి, తర్వాత పిండి వంటలు చేసింటారు కదా, సో అవన్నీ ఒకసారి అలాగా పట్టేసుకొని ఇంకా ఫొటోస్ కోసం అయితే ఇంకా స్టిల్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అక్కడ అక్క కనపడుతున్నారు కదా, ఈ పాప వచ్చేసి ఫ్లవర్స్ పట్టుకుంది కదా, అమ్మాయి వచ్చేసి ఆ అక్క కూతురు అనమాట. ఇంకా అంత పెద్ద పాప అయిన తర్వాత ఇప్పుడు అక్కకి ప్రెగ్నెంట్ అనమాట, అంటే 9 months ఇప్పుడు. ఇంకా సెకండ్ శ్రీమంతం అంటే ఇంకా సింపుల్గా అనుకున్నారు, కానీ అనుకున్నంత సింపుల్ ఏం కాలేదండి, చాలా బాగానే అయ్యిందనమాట. చాలామంది వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ కాబట్టి కొంతమంది ఉన్నారు, కొంతమంది కొంచెం లేట్ వచ్చారనమాట. ఇంకా ఇక్కడైతే ఇంక అన్నీ అయితే పెట్టేస్తూ ఉన్నారు. ఇంకా చాలా బాగా జరిగింది. ఇలాంటివి చాయ్ చేయడం అంటే, చూడడం అంటే నాకు చాలా ఇష్టం. మెయిన్గా చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం అండి, ఇలాంటి పనులు ఎవరికైనా అంతే. ఇంక ఇక్కడైతే చక్కగా అన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము కూడా అలాగే హెల్ప్ చేసేసాము. ఇంక నేనైతే ఇంక మా బాబుని పట్టుకోవడమే ఒక పెద్ద పని అయితే అయిపోయిందనమాట. ఇంక అవన్నీ కూడా ఫ్లవర్స్ అవన్నీ ఇచ్చేసారు కదా, ఇప్పుడు వచ్చేసి పిండి వంటలు అనమాట. ఇలా ఒక్కొక్కటి ఇలాగ మంచి స్టిల్స్ ఇస్తూ, మంచి పోజెస్ ఇస్తే ఇంకా ఫొటోస్, వీడియోస్ అయితే ఇంకా తీస్తూ ఉన్నారనమాట. ఇంక వచ్చేసి అక్క, అన్న వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరికైతే కూర్చున్నారనమాట. అక్కడ ఆమె ఇస్తున్నారు కదా, ఆమె వచ్చేసి ఇంకా వాళ్ళ ఆడపడచ్చు అనమాట. ఇంకా అన్నీ కూడా ఫస్ట్ వాళ్ళే కదా ఇవ్వాలి, ఇంకా అందుకోసమే ఇస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే నేను బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాను, అవతల కూర్చోంటే అంటే ముందు వచ్చేది బాగా వీడియో. ఇక్కడ ఏమంటే నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను కాబట్టి ఇంకా ప్లేస్ లేదనేసి ఇంకా బ్యాక్ నుంచి తీసానమాట. ఇక్కడైతే ఇంకా చీర అయితే చేంజ్ చేసుకుని రావడానికి అయితే వెళ్ళిందనమాట అక్క. ఇంకా చీర చేంజ్ చేసేసుకొని వచ్చిన తర్వాత, అంటే అత్త వాళ్ళ సైడ్ నుంచి పెడతారు కదా, అలాగా ఆ చీర అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళింది. ఇక్కడైతే ఇంక మా బాబు నా మొబైల్ కోసం ఏడుస్తుంటే వేరే అక్కదైతే ఇంకా ఇచ్చిందనమాట. ఇంకా తను తీసుకోవట్లేదనమాట. నాకు మా మమ్మీ సెల్లే కావాలని అయితే సతాయిస్తున్నాడండి. ఇంక ఇక్కడైతే అక్క వేరే చీర కట్టుకోవడానికి అయితే వెళ్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా శారీ కూడా చేంజ్ చేసేసుకొని వచ్చిందనమాట. చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయిందనమాట అక్కకి. పూలహారం కానీ అండ్ ఆ శారీ కానీ చాలా బాగా సెట్ అయింది, చాలా మంచిగా అనిపించిందండి. నాకు చాలా ఇష్టం ఇలాంటి వాటివి. ఇంకా మంచిగా అక్కకు కూడా మంచిగా డెలివరీ మంచిగా సేఫ్గా కావాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరికి కూడా. ఇంకా ఫస్ట్ వచ్చేసి పాప కదా, ఇప్పుడు బాబు అయితే బాగుంటుంది అనేసి అయితే అక్క వాళ్ళ ఎవరికైనా ఉంటుంది కదా, సో అదనమాట. ఇంకా వాళ్ళ కోరిక మేరకు అలాగే జరిగితే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను, మా హస్బెండ్ ఇక్కడైతే ఇంకా ఇచ్చేస్తూ ఉన్నామన్నమాట. మేము తీసుకెళ్ళాం కదా, అవన్నీ కూడా ఇచ్చేసామన్నమాట. ఇంకా సో అదండి. ఇంకా అక్కడైతే కొంచెమే వీడియో తీసాను. ఇంకా అంటే ఎక్కువ మంది వచ్చేసారనమాట, నాకు ఇంక వీడియో తీయడానికి వీలు కాలేదు. ఇక్కడైతే ఫైనల్లీ రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీసామన్నమాట. 3:30 కలా వచ్చామండి, 11 కలా వెళ్ళేసి. ఇంక ఇక్కడైతే ఇంకా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా మనకు, జాకెట్ ముక్క అవన్నీ కూడా ఇస్తారు కదండి. సో ఇంకా అదనమాట. ఇంకా తీసుకుని అయితే వచ్చేసాము. సో చూసారు కదా, ఫైనల్లీ చాలా బాగా జరిగిందండి సీమంతం అయితే. ఇంకా వాళ్ళు మనకి ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చారో చూద్దాము. ఇంకేమి ఇస్తారండి, మామూలుగా ఇలాంటి వాటికి వెళ్తే ఇంకా జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, ఆకు, తర్వాత ఫ్రూట్స్ అవి ఇస్తారు. ఇంకా స్వీట్స్ కూడా ఇచ్చారనమాట. ఇంకా బాబు వచ్చేటప్పుడే ఒక స్వీట్ తినేసారండి. ఇంకా ఇవి ఇచ్చేసారనేసి అయితే ఇంకా చూపిస్తూ ఉన్నాను అనమాట. సో ఫైనలీ ఇలా వెళ్ళేసి అయితే అలా వచ్చేసాము. చాలా బాగా జరిగింది. ఇంకా సో అండ్ చూస్తారు కదా, చాలా అలసిపోయారు అనమాట. అంటే మనం కొత్త వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేము, ఏం చేయలేము కాబట్టి కొంచెం అలాగా సైలెంట్గా ఉంటాము. నేను అక్కడికి ఆ వీడియో కూడా వీలవుతుందో లేదో తీయడానికైతే అనుకున్నాను అనమాట. బట్ ఒక్క నిమిషమైనా వీలయ్యింది, అంటే మీకు చూపిస్తామనేసి అయితే. సో ఇప్పుడు ఇంకా టైం అయితే చెప్తున్నాను, 3:30కి వచ్చాము అనేసి అయితే చెప్తూ ఉన్నాను అనమాట. ఫైనల్లీ ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాతో ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. అంతవరకు మీరు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.